హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీపీఎస్ స్టార్స్ వ్లాగ్స్. పిల్లలు ఎంతో ఇష్టపడి తినే బొనుగుల లడ్డూను అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం ఇంకా కావలసిన పదార్థాలు ఏంటో చూసేయండి. ఇక్కడైతే కప్పు కొలతలతో చూపిస్తున్నాను. బెల్లం ముందుగా తురుముకొని ఒక పెద్ద కప్పులో పక్కకు తీసుకున్నాను. తీసుకున్న బెల్లాన్ని ఇంకో గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఇక్కడ వాటర్ ఎక్కువ అవసరం లేదు, పాకానికి కొంచెం అయితే సరిపోతుంది. తర్వాత బొనుగులని శుభ్రం చేసి ఇంకో గిన్నెలో అయితే పెట్టుకోవాలి. తర్వాత బెల్లం వేసుకున్న గిన్నెను స్టవ్ పై ఉంచుకోవాలి. బెల్లాన్ని కరగపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 3 కప్పుల బొనుగులను తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడైతే నేను పెద్ద కప్పు తీసుకున్నాను కదా, మీరు చిన్న కప్పుతో అయినా కొలత పెట్టుకొని చేసుకోవచ్చు. బొనుగులు ఒకవేళ కొంచెము మెత్తబడి ఉంటే వాటిని ఒకసారి కడాయిలో వేసి ఉట్టిగా వేయించండి, మంటను లో ఫ్లేమ్లో పెట్టి. అలా చేయడం వల్ల బొనుగులు కరకరలాడుతూ బాగుంటాయి. ఒకవేళ కరకరలాడే బొనుగులైతే వేయించాల్సిన పని లేదు. ఇక్కడైతే పాకము తయారయ్యింది. దీన్ని అయితే మనము వడకట్టుకోవాలి, అంటే వడపోసుకోవాలి. బెల్లంలో ఏవైనా నలకలు, చిన్న చిన్న రాళ్ళు ఉంటే అన్నీ తీసేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చిన్న చిన్న రాళ్ళలాగా వచ్చాయన్నమాట. అందుకే వడపోసుకుంటే తినేటప్పుడు మన నోట్లో చిన్న చిన్న రాళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. తర్వాత మళ్ళీ పాకాన్ని అదే గిన్నెలోకి పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే 10 దాకా యాలకులను తీసుకొని వాటి పొట్టు తీసేసి 1 స్పూన్ చక్కెర వేసుకొని వాటిని మెత్తటి పొడిలా చేసుకోవాలి. మీతో మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చక్కెర ఎందుకు వేసామంటే యాలకులు అనేవి చక్కెర వేయడం వల్ల పొడి తొందరగా అవుతుంది, అందుకనే చక్కెర కూడా వేసి దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాన్ని పక్కన ఉంచుకోండి. 10 యాలకులకు అంత పొడి అయితే తయారయ్యింది. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి పాకం ఉన్న గిన్నెను స్టవ్ పై ఉంచుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేస్తూ ఉండాలి, పాకం అనేది మనకు వచ్చేదాకా. ఇప్పుడైతే ఇక్కడ మనం యాలకుల పొడిని ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇంకా 1 చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వేయలేదు, ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత పాకంని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. పాకం అనేది తీగ పాకం కాకుండా మనం వాటర్లో వేసి చూస్తే అప్పడంలా విరగాలి. అలా అయితే మనకు పాకం తయారైనట్టు. ఇప్పుడు పాకం అయితే ఇక్కడ తయారయ్యింది. అందుకే బొనుగులన్నీ పాకంలో వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మనము స్టవ్ పై నుంచి కిందికి దింపి కలిపితే పాకం అనేది తొందరగా గట్టి పడిపోతుంది. అందుకనే స్టవ్ పై ఉంచుకొని
మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకు తినిపించండి. మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి. వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇక్కడైతే మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు అయితే మనం పప్పు గంటె ఉంటుంది కదా, ఆ గంటెను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెయ్యిని కూడా తీసుకోవాలి. ఇక్కడ ఈ పాకం అనేది చల్లారక ముందే లడ్డు కట్టుకోవాలి, లేకపోతే తొందరగా ఇది గట్టి పడిపోతుంది. చూడండి, ఇప్పుడు పప్పు గరిటెను తీసుకొని కొద్దిగా నెయ్యి అందులో వేసుకొని మొత్తం రాసి పప్పు గంటెకు దాంట్లోకి బొనుగుల మిశ్రమాన్ని అయితే వేసి లడ్డూలా చుట్టుకోవాలి. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకుంటే ఈజీగా లడ్డు అనేది తయారవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వేడికి మనం డైరెక్ట్గా తీసుకొని లడ్డు అయితే చేయలేము. అందుకనే గరిటెలో వేసి చేతికి నెయ్యి రాసుకొని మనం దాన్ని ఒత్తినట్టయితే లడ్డూని మంచిగా తయారవుతుంది. చూడండి, లడ్డు అయితే తయారైపోయింది. ఇలా మొత్తం అంతా మిశ్రమాన్ని నెయ్యి రాసుకుంటూ గరిటకు లడ్డూలు అయితే తయారు చేసుకోవాలి. తొందరగా ఇద్దరు చేసినట్టయితే తొందర అయిపోతుంది. ఒకరే చేసేటట్టయితే మధ్యలో మళ్ళీ అది గట్టి పడిన తర్వాత స్టవ్ పై ఇలా ఒకసారి పెట్టుకొని పాకాన్ని కొంచెం కరిగిస్తే మొత్తం అని గట్టిగా ఉన్నది లూజ్ అయిపోతుంది మిశ్రమము. అప్పుడు మళ్ళీ గరిటెతోటి ఇలా లడ్డులా చేసుకోవచ్చు. మీకు మధ్యలో గట్టి పడుతూ ఉంటే మిశ్రమం అనేది స్టవ్ పై పెట్టుకొని కొంచెం లూజ్ అయ్యాక దాన్ని మళ్ళీ ఉండల్లా చుట్టుకోండి. ఇలా చేయడం వల్ల లడ్డు చేయడం అనేది ఈజీ అవుతుంది. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి అలా చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.